పశ్చిమాసియాలో యుద్ధం 29వ రోజుకు చేరుకుంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా కలిసి పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఫిబ్రవరి 28న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలపై దాడులు చేయడం మొదలుపెట్టాయి. ఈ దాడుల్లో మొదటి రోజు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు ఉన్నత స్థాయి అధికారులు మరణించారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులను ఇరాన్ తిప్పికొట్టింది. ఇరాన్ అణు కేంద్రాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. టెల్ అవీవ్ పరిసర ప్రాంతాలపై ఇరాన్ క్షిపణి దాడులు ప్రతిగా దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు మరింత విధ్వంసకర రూపాన్ని సంతరించుకుంటోంది. ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఆ దేశంలో దాడుల ఉధృతిని మరింత పెంచుతామని ప్రకటించింది. ఈ పరిణామాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న టెహ్రాన్ పశ్చిమాసియా వ్యాప్తంగా అమెరికా, ఇజ్రాయెల్ అనుబంధ పరిశ్రమలు, కంపెనీలపై భీకరమైనటువంటి దాడులకు సిద్ధమవుతోంది. ఉద్యోగులంతా ఆయా పరిశ్రమలు, కంపెనీలను వెంటనే విడిచి వెళ్లిపోవాలని అది హెచ్చరికలు జారీ చేసింది. మరొకవైపు అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. సంప్రదింపులు బాగానే సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరిచేందుకు తానిచ్చిన గడువును ఏప్రిల్ 6 వరకు పొడిగిస్తున్నట్టు ఆయన తెలియజేశారు. అటు టెహ్రాన్ మాత్రం చర్చల ఊసెత్తడం లేదు. ఇక ఇరాన్లో భూతల దాడులకు సిద్ధమవుతుందన్న విశ్లేషణలకు బలాన్నిచ్చేలాగా పశ్చిమాసియాకు మరొక 10,000 మంది సైనికులను పంపేందుకు అమెరికా ప్రణాళికలు చేస్తుందంటూ వార్తలు రావడంతో ఆందోళనను మరింత పెంచుతోంది.